ఈ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాకు ఇమిగ్రేషన్ని కంప్లీట్గా ఆపేస్తాను, అంటే ఇకపై బయట దేశం నుంచి ఎవరూ కూడా అమెరికాకు రాకుండా చేస్తాను అని చెప్తున్నాడు. అలాగే ఇతను కొన్ని దేశాలపైన కంప్లీట్ ట్రావెల్ బ్యాన్ని కూడా విధించాడు. ఇది చిన్న నిర్ణయం కాదు, ఇది అమెరికాను కంప్లీట్గా మార్చేస్తోంది. అమెరికా భవిష్యత్తును ఇంపాక్ట్ చేస్తోంది. అది పాజిటివ్ వేలోనా నెగిటివ్ వేలోనా అనేది భవిష్యత్తు డిసైడ్ చేస్తోంది. అయితే అసలు ఏం జరిగిందంటే 3 రోజుల క్రితం నవంబర్ 26న ట్రంప్ ఉండే వైట్ హౌస్కి దగ్గరలో ఒక వ్యక్తి గన్తో 2 అమెరికన్ నేషనల్ గార్డ్స్ పైన కాల్పులు జరిపాడు. అందులో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఇంకో వ్యక్తి సివియర్గా గాయపడి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరు అంటే ఇతని పేరు రెహమనుల్లా. ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇతను ఒక ముస్లిం యువకుడు. వయసు 29. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయినవాడు. ఇతను ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు ఎలా వచ్చాడు అంటే మీ అందరికీ తెలుసు. 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తమ మిలిటరీ మొత్తాన్ని తిరిగి రప్పించుకుంది. అమెరికన్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో పోరాడుతున్నప్పుడు అక్కడి కొంతమంది లోకల్ ప్రజలు అమెరికన్ మిలిటరీకి హెల్ప్ చేసేవారు. అలా హెల్ప్ చేసిన చాలామందిని అప్పటి బైడెన్ గవర్నమెంట్ అమెరికాకు తీసుకువచ్చి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది. అలా దాదాపు 60,000 నుంచి 1,00,000 మంది ఆఫ్ఘన్ ప్రజలు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీళ్ళందరినీ అప్పటి అమెరికన్ గవర్నమెంట్ తమ దేశంలోకి తీసుకురావడానికి మేజర్ కారణం వాళ్ళను ఆఫ్ఘనిస్తాన్లోనే వదిలేస్తే అమెరికన్ మిలిటరీ బయటకు వచ్చిన వెంటనే తాలిబాన్లు వీళ్ళను వెతికి మరీ టార్గెట్ చేసి చంపేస్తారు. ఎందుకు? అమెరికన్ మిలిటరీకి వీళ్ళు హెల్ప్ చేసినందుకు. అందుకే వీళ్ళందరినీ అమెరికాకు తీసుకువచ్చి సెటిల్ అయ్యేలాగా చేశారు. అలా అమెరికాకు వచ్చిన ఈ రెహమనుల్లా ఏకంగా ఆ దేశ ప్రెసిడెంట్ ఉండే వైట్ హౌస్ పైన దాడి చేద్దాం అనుకున్నాడో ఏంటో కానీ వైట్ హౌస్కి చాలా దగ్గరలోని 2 అమెరికన్ నేషనల్ గార్డ్స్ పైన కాల్పులు జరిపి ఒకరిని చంపేశాడు. ఇప్పుడు వీడు అక్కడ పోలీసులకు దొరికి జైల్లో ఉన్నాడు. ఈ న్యూస్ బయటకు రాగానే అమెరికా ప్రజల్లో అవుట్రేజ్ మొదలైంది. మీ అందరికీ తెలుసు, అసలే అమెరికాలో రేసిజం రోజు రోజుకు పెరుగుతుంది. అక్కడి లోకల్ ప్రజలు బయట నుంచి వచ్చిన వాళ్ళను సహించట్లేదు. ఎందుకంటే బయట నుంచి ఆ దేశంలో సెటిల్ అయిన కొంతమంది అక్కడి వాల్యూస్ని సాంప్రదాయాల్ని గౌరవించకుండా అమెరికాకు విరుద్ధంగా నడుచుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈ పాలస్తీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు మేజర్గా ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు అమెరికాలో ఉంటూ అమెరికా తిండి తింటూ ఆ దేశానికి అగెన్స్ట్గా మాట్లాడతారు. పబ్లిక్గా రోడ్లపైన అమెరికా జెండానే కాలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూసారా? ఈమె పేరు ఇల్హాన్ ఒమార్. ఈమె సొమాలియా నుంచి అమెరికాకు వచ్చి సెటిల్ అయింది. సెటిల్ అయ్యి అక్కడ పొలిటికల్ లీడర్గా ఎదిగింది. ఇప్పుడు ఈమె అమెరికాలోనే ఉంటూ అమెరికా తిండి తింటూ ఆ దేశానికి అగెన్స్ట్గా మాట్లాడుతుంది. అలాగే చాలామంది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన ఇస్లామిక్ ప్రజలు అమెరికాను పూర్తిగా ఆక్యుపై చేయాలి, అమెరికా మొత్తాన్ని ఒక ముస్లిం కంట్రీని చేయాలి అంటూ ఓపెన్ స్పీచ్లు ఇస్తూ ఉంటారు. పబ్లిక్గా అమెరికా జెండాను కాలుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయిన ఇలాన్ మాస్క్ కూడా తన ఎక్స్ అకౌంట్లో అప్పుడప్పుడు రేస్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ అమెరికన్ లోకల్ పీపుల్స్ ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు మా దేశాన్ని మా సాంప్రదాయాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారు. అలాంటి టైంలో ఇలా బయట నుంచి వచ్చిన ఒక ఆఫ్ఘనీ యువకుడు అమెరికన్ ప్రజలపైన, అది కూడా సెక్యూరిటీ అఫీషియల్స్ పైన గన్తో దాడి చేయడం ప్రజల్లో మరింత కోపాన్ని పెంచింది. అందుకే ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏమిటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి ఎవరిని కూడా అమెరికాకు రానివ్వను అని. ఆ దేశాలపైన ట్రావెల్ బ్యాన్ విధిస్తాను అని చెప్తున్నాడు. కొన్ని దేశాలపైన బ్యాన్ విధించాడు కూడా. ఈ ట్రంప్ ప్రకారం బయట దేశాల నుంచి ఎస్పెషల్లీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి ప్రజలు అమెరికాకు రాకపోతేనే ఆ దేశం బెటర్గా ఉంటుంది. అలాగే బైడెన్ గవర్నమెంట్ అండర్లో వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వారిని కూడా మేము మళ్ళీ రీఅసెస్ చేస్తాము. ఎవరైతే ఇప్పుడు అమెరికాకు యాసెట్ కాదు, అంటే అమెరికాకు ఏ విధంగా కూడా ఉపయోగపడని వారిని దేశం నుంచి వెళ్ళగొడతాము అని చెప్తున్నాడు. ఇక థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే అర్థం ఏంటి అనే విషయానికి వస్తే నిజానికి ఈ పదం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కోల్డ్ వార్ సమయంలో వాడుకలోకి వచ్చింది. ఆ సమయంలో 2 మేజర్ దేశాలు ఉండేవి. ఒకటి అమెరికా, రెండవది రష్యా.
అమెరికాను సపోర్ట్ చేసే దేశాల్ని ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని, రష్యాను సపోర్ట్ చేసే దేశాల్ని సెకండ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పేవారు. ఇక ఈ రెండింటిని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండే దేశాల్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. నిజానికి ఆ సమయంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేది చెడ్డ పదం కాదు. కానీ ఇప్పుడు ఈ వెస్టర్న్ దేశాలు అభివృద్ధి చెందని నిరుపేద దేశాల్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పిలుస్తూ ఆ వర్డ్ని నెగటివ్ చేశాయి. వీళ్ళ ప్రకారం ఇదిగో ఈ సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ సౌత్ ఆసియాలో ఉన్న దేశాల్ని వీళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పిలుస్తారు. ట్రంప్ ఇప్పుడు ఇమ్మీడియట్గా 12 దేశాలపైన ట్రావెల్ బ్యాన్ని విధించాడు. ఆ కంట్రీస్ ఏవంటే ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఇలా మొత్తం 12 దేశాలపైన బ్యాన్ విధించాడు. అంటే ఈ దేశాల ప్రజలకు అమెరికాలో ఎంట్రీ ఉండదు. అండ్ ఇంకొన్ని దేశాలు బురుండి, క్యూబా, లావోస్, తుర్కమెనిస్తాన్, వెనుజులా లాంటి దేశాలపైన పార్షియల్ బ్యాన్ విధించాడు. ఇక్కడ వర్రీ అవ్వాల్సిన విషయం ఏమిటంటే కొత్తగా అమెరికాకు వెళ్ళిన వాళ్ళను, నాన్ సిటిజన్స్ని ఆ దేశం నుంచి బయటకు పంపడమే కాదు, ఈవెన్ అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిన వాళ్ళని, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా ట్రంప్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది. చాలామంది అనుకుంటారు అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చి అక్కడి సిటిజన్గా మారిపోతే ఎవరు ఏమీ అనలేరు, మనం అమెరికన్ సిటిజన్గా సెటిల్ అయిపోయినట్టే అనుకుంటారు. కానీ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ అక్కడ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంది. వాళ్ళు ఏదైనా యాంటీ అమెరికా యాక్టివిటీ చేస్తే వాళ్ళను వెంటనే బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ ఇలా చేయడం రైటా రాంగా అనేది మనం డిసైడ్ చేయలేము. ఇది ఈ ఇష్యూని చూసే విధానం పైన ఉంటుంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, చాలామంది మిడిల్ ఈస్ట్ నుంచి ముస్లిం ప్రజలు అమెరికాకు వెళ్ళి అక్కడ తమ మతాన్ని స్ప్రెడ్ చేసి అమెరికాను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటాము అని ఓపెన్గా చెప్తున్నారు. వీళ్ళు అమెరికాకు వెళ్ళి అమెరికాకే అగెన్స్ట్గా ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అమెరికాలో షరియా లా తేవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు అక్కడి లోకల్ ప్రజలకు ఏమనిపిస్తుంది? వీళ్ళు మా దేశానికి వచ్చి మా తిండి తిని మాకే అగెన్స్ట్గా పోరాడుతున్నారు అనిపిస్తుందా లేదా? అందుకే ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏమిటంటే ఎవరైతే అమెరికాకు యాసెట్ కాదు, ఎవరైతే వెస్టర్న్ వరల్డ్ కల్చర్కి కంపాటబుల్ కాదో వాళ్ళందరినీ దేశం నుంచి బయటకు పంపేయండి అని. అంటే అమెరికన్ వాల్యూస్ని, అమెరికన్ సాంప్రదాయాన్ని గౌరవించని వాళ్ళను, అమెరికాలో ఉండి ఆ దేశానికి ఏమాత్రం ఉపయోగపడని వాళ్ళను బయటకు పంపేయండి అని చెప్తున్నారు. అలాగే అమెరికన్ గవర్నమెంట్ ఆ దేశంలో ఉన్న నాన్ సిటిజన్స్కి సబ్సిడీ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఆ సబ్సిడీని కూడా ఆపేయాలి అని చెప్తున్నాడు. అలా ఎందుకు అంటే ఇప్పుడు కాల్పులు జరిపిన ఆఫ్ఘన్ యువకుడు, తనతో వచ్చిన లక్షల మంది అంతా కూడా ఫ్రీగా అక్కడి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ మీదే బతుకుతున్నారు. అమెరికా మన దేశానికి హ్యూమన్ రైట్స్ విషయంలో నీతులు చెబుతుంది. మన దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న రోహింగ్యాల్ని, బంగ్లాదేశ్ ప్రజల్ని మనం వెనక్కి తరుముతుంటే అమెరికా ముందుకు వచ్చి ఇండియా చేస్తుంది కరెక్ట్ కాదు, ఇండియా మనుషుల్ని మనుషుల్లాగా చూడాలి, వాళ్లకు సహాయాన్ని అందించాలి అంటూ నీతులు చెబుతుంది. కానీ సొంత దేశం విషయానికి వస్తే వీళ్ళు చాలా బ్రూటల్గా తమ దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దేశం నుంచి బయటకు తరుముతున్నారు. అందుకే ఈ అమెరికాను మనం గుడ్డిగా ఏ విషయంలో నమ్మకూడదు. వీళ్ళు వీళ్ళ అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు, మాట మారుస్తారు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఇప్పుడు అమెరికా ఒకప్పటిలాగా సేఫ్ కంట్రీ కాదు. మన దేశం నుంచి చాలామంది, ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రమాదంలో ఉన్నారు. ఆల్రెడీ అమెరికాలో మన భారతీయుల పట్ల, నాన్ వైట్ పీపుల్స్ పట్ల రేసిజం రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల ఈ రేసిజం మరింత పెరగబోతుంది. ఇప్పుడు అమెరికాలో ఉంటున్న మన వాళ్ళ దగ్గర గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా వాళ్ళు సేఫ్ కాదు. ఇన్ని రోజులు గ్రీన్ కార్డ్ వస్తే అయిపోతుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళను కూడా ఆ దేశం నుంచి బయటకు పంపేయడానికి ట్రంప్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా ఇక్కడ ట్రంప్ చెప్పేది చాలా సింపుల్. మీరు మా దేశంలో ఉండాలి అనుకుంటే మా దేశాన్ని, మా సాంప్రదాయాన్ని, మా పద్ధతుల్ని గౌరవించండి అండ్ ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారి జీవించండి. లేదు మేము అమెరికానే మారుస్తాము, అమెరికాలో మా మతాన్ని స్ప్రెడ్ చేస్తాము, అమెరికా మొత్తాన్ని మా కంట్రోల్లో తెచ్చుకుంటాము అని ఎక్స్ట్రాలు చేస్తే ఒక్కొక్కరిని మెడపట్టి బయటకు గెంటేస్తాము అని చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు ఆ ప్రాసెస్ చాలా పెద్ద లెవెల్లో జరగబోతుంది. అందుకే ప్రజెంట్ మీలో ఎవరైనా అమెరికాకు వెళ్ళాలి,
వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అని కలలు కంటుంటే ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఇప్పుడు బయట పరిస్థితులు మనకు అంత అనుగుణంగా లేవు. కేవలం అమెరికాలోనే కాదు, వెస్టర్న్ దేశాలన్నిట్లో ఇలాంటి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి లోకల్స్ ఇమిగ్రెంట్స్కి అగెనిస్ట్గా మారుతున్నారు. రేసిజం రోజు రోజుకి పెరుగుతోంది. ఈ హోల్ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ట్రంప్ చేసేది రైటా రాంగా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.